ఓకే లీడర్స్, మనం మన నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఎవ్రీ పిల్లర్ని ప్రతి స్టెప్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా మార్చుకొని మనం కరెక్ట్ వేలో ముందుకెళ్తే ఈరోజు సక్సెస్ రావడం జరుగుతుంది. అలా ఒక్కొక్క స్టెప్ని అడుగుగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? మన అప్లైనర్ చెప్పిన దాన్ని మనం ఫాలో అవుతూ నెట్వర్క్ మార్కెటింగ్లో డూప్లికేషన్ అనేది మెయిన్గా చాలా ఇంపార్టెంట్. డూప్లికేషన్ చేస్తేనే మన బిజినెస్లో మనం నిలబడడం జరుగుతుంది, మనకంటూ ఇన్కమ్ రావడం జరుగుతుంది, మనం చేసేదానికి దేనికైనా ఫలితం ఉండడం జరుగుతుంది. అలా డూప్లికేషన్ చేయకుండా మనము ఎన్ని రోజులు మనం ఒక్కరమే ఉన్నా మనం ఒక్కరం మాత్రమే ఉంటాం. మన కింద టీం ఉండి మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని టీంకి నేర్పించి మనలాగా వాళ్ళు తయారుగా చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుంది. మనకు రావడమే కాదు, మన కింద ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర సబ్జెక్ట్ తెలుసుకోవడం వల్ల, అప్లైనర్స్ దగ్గర నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా నేను ఇన్కమ్ తీసుకోవాలంటే నేనేం వర్క్ చేసుకోవాలి అని ప్రతిదీ నేర్చుకొని డూప్లికేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ సక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజైనా సక్సెస్ అయిన లీడర్స్ ప్రతి ఒక్కరూ కూడా అలా డూప్లికేషన్ చేసుకుంటూనే సక్సెస్ అవ్వడం జరిగింది. డూప్లికేషన్ చేసే క్రమంలో కూడా కొన్ని మనం చేస్తుంటాము మిస్టేక్స్ అనేవి. అలా జరగకుండా వచ్చే ప్రతి రిజెక్షన్ కానీ ఏదైనా కానీ ఒక స్టెప్పింగ్ స్టోన్గా మార్చుకొని సక్సెస్ వచ్చేదాకా మనం అంటూ వెస్టేజ్లో ఉంటే ఈరోజు సక్సెస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్. వాట్ ఈజ్ ద డూప్లికేషన్? వై డూ ది డూప్లికేషన్? హౌ డూ ది డూప్లికేషన్? అసలు డూప్లికేషన్ అంటే ఏంటి? డూప్లికేషన్ ఎందుకు చేయాలి? డూప్లికేషన్ ఎలా చేయాలి? ఈ 3 పాయింట్లు తెలుసుకుంటే మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయినట్లే. ఎందుకంటే డూప్లికేషన్ ఒక సక్సెస్ వేలో ముందుకెళ్తుంది కాబట్టి. ఈరోజు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అయినా చూసుకోండి, స్టార్టింగ్ ఒక్క పర్సన్ తోటే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన బిజినెస్లో కూడా, మన వెస్టేజ్ బిజినెస్లో కూడా కంపెనీ స్టార్ట్ అయ్యి 22 ఇయర్స్ అయింది. 22 ఇయర్స్ అయిందంటే ఆ 22 ఇయర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు, కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు సిద్ధార్థ్ సింగ్ అనే ఒక్క పర్సనే మన బిజినెస్లో ఉండడం జరిగింది. 2 ప్రోడక్ట్లు ఉండడం జరిగింది మన బిజినెస్లో కూడా. ఆ సిద్ధార్థ్ సింగ్ సారు నాకెందుకులే ఇదంతా అనుకొని ఉంటే ఏమో తెలీదు సిచ్యుయేషన్ ఎలా ఉండేది. కానీ సార్ 2 ప్రోడక్ట్లు ఉన్నా సరే ఈరోజు వెస్టేజ్ సిస్టమ్ని అర్థం చేసుకొని 22 సంవత్సరాల నుంచి సిస్టంలో నిలబడడం వల్ల ఈరోజు సార్కి వస్తుంది 2 కోట్ల ఇన్కమ్. సార్ చేసింది ఏంది? 2 ప్రోడక్ట్లే ఉన్నాయి. ఆ 2 ప్రోడక్ట్ల గురించి తెలుసుకొని ఆ 2 ప్రోడక్ట్లతోటే బిజినెస్ స్టార్ట్ చేశారు, ప్రోడక్ట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం. అలా స్టార్ట్ చేస్తూ కొంతమంది వ్యక్తులకి ఆ ప్రోడక్ట్లను పరిచయం చేస్తూ నోటి మాటల ద్వారా, స్టార్టింగ్ సిద్ధార్థ్ సింగ్ సార్ ఒక్కరే ఉన్నారు, కానీ వాళ్ళ సార్ కింద కొంతమందికి నోటి మాటల ద్వారా బిజినెస్ గురించి, ప్రోడక్ట్స్ గురించి చెప్పుకుంటూ ఆ కొంతమంది ఇంకొంతమందికి చెప్తూ, ఆ కొంతమంది ఇంకొంతమందికి చెప్తూ, ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏదైనా కూడా దీంట్లో పబ్లిసిటీ ఉండదు, యాడ్స్ ఉండవు, స్క్రోలింగ్ ఉండదు, ఏది ఉండదు. చూడండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళైనా కూడా ఓన్లీ పర్సన్స్ని పెట్టి నీకు ఇంత ఫ్లాట్ సేల్ చేస్తే నీకు ఇంత కమిషన్ ఇస్తా అని పర్సన్స్ ద్వారానే జరుగుతుంది. అది ఏదైనా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అలా ఎవరన్నా చేస్తున్నారా? ఏదైనా ఒక పాంప్లెట్ పెట్టినా కూడా కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ రాస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి తిరగకుండా ఆ నెంబర్ చూసి నాకు కాల్ చేయమని. అంటే పర్సన్ టు పర్సనే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏదైనా జరగడం జరుగుతుందన్నమాట. అలా ఈరోజు మన వెస్టేజ్ బిజినెస్ కూడా స్టార్టింగ్లో ఒక్కరే ఉన్నారు, తర్వాత కొంతమంది వచ్చారు, ఆ కొంతమంది నుంచి ఇంకొంతమంది వచ్చారు. ఈరోజు చూస్తే మన కంపెనీ 22 ఇయర్స్ నుంచి 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయిన కంపెనీ 500 ప్రోడక్ట్స్ దాకా కంపెనీ గ్రోతింగ్ అనేది ఉండడం జరిగింది. ఒక 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది, 2 స్టాక్ పాయింట్లతో స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్లు 500 ప్రోడక్ట్లు అయ్యాయి. 2 షాపులు ఉండేది కాస్త 8,000 షాప్స్ అయ్యాయి, వెస్టేజ్ షాప్స్. అలా ఒక్క పర్సన్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 3.5 కోట్ల మందికి పైబడి వెస్టేజ్ చేయడం జరుగుతుంది. ఆ 3.5 కోట్ల మందికి ఎవరి ద్వారా తెలిసింది? మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఓన్లీ. ఈరోజు మనం ఒక్కరమే ఉండొచ్చు, కానీ మన కింద మన నోటి మాటల ద్వారా, మనం చెప్పే కాన్ఫిడెన్స్ ద్వారా, మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని బట్టి మన కింద నెంబర్ ఆఫ్ లీడర్స్ని మనం తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అలా రావాలంటే మనం ఏం చేయాలి? డూప్లికేషన్ చేయాలి. అసలు డూప్లికేషన్ అంటే ఏంటి? డూప్లికేషన్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు ఏదైనా కూడా ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్త్ సర్టిఫికేటే తీసుకుంటాం. బర్త్ సర్టిఫికేట్ అనేది ఎవరికైనా కూడా ఒక్కటే ఇవ్వడం జరుగుతుంది, కానీ అది పోతే ఎలా అని చెప్పి మనం డూప్లికేట్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటాం. డూప్లికేట్ అంటే ఏంది? ఒరిజినల్ ఎలా ఉందో సేమ్ డూప్లికేట్ అలానే ఉంటుంది, కాకపోతే పేపర్ క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఒరిజినల్ దానికి, డూప్లికేట్ దానికి. అంతకు మించి ఏమీ ఉండదు. మ్యాటర్ సేమ్ ఉంటుంది, సైజు సేమ్ ఉంటుంది, సేమ్ ఎలా ఉందో అసలు ఒరిజినల్కి డూప్లికేట్కి మనం కంపారిజన్ కూడా చేయలేం.
ది కాపీ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ జెరాక్స్ ఆఫ్ అన్ ఒరిజినల్ ఈజ్ కాల్డ్ ఏ డూప్లికేట్ కాపీ. ఒరిజినల్ నుంచి ఏదైతే కాపీ తీస్తామో దాన్నే డూప్లికేట్ అంటాము. ఇప్పుడు మనం ఏది చూసుకున్నా, ఇక్కడ ఒక బాండ్ పేపర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, దాన్ని జెరాక్స్ మిషన్లో పెట్టి కలర్ ప్రింట్ తీసామనుకోండి, ఒరిజినల్ ఎలా ఉందో సేమ్ డూప్లికేట్ కూడా అలానే వస్తుంది. దాన్నే డూప్లికేషన్ అంటారు. ఈరోజు మన బిజినెస్లో కూడా మనం ఏం చేయాలి, మనం ఇది ఎగ్జాంపుల్గా ఒక డూప్లికేట్ అంటే ఎలా ఉందో ఒరిజినల్ పేపర్ అలానే రావదాన్ని డూప్లికేషన్ అన్న. కానీ ఈరోజు మన బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే, ఈరోజు ఆల్రెడీ మన అప్లైనర్స్ చాలామంది జీరోతోటే స్టార్ట్ అయ్యి ఈరోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. సిద్ధార్థ్ సింగ్ సార్ అయితే 2 కోట్ల ఇన్కమ్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ చేసింది ఏంది, వాళ్ళ అప్లైనర్ ఏదైతే చెప్పారో దాన్ని చేస్తూ, వాళ్ళు నేర్చుకున్న దాన్ని కింద వాళ్ళకి డూప్లికేషన్ చేస్తూ, వాళ్ళ అప్లైనర్ దగ్గర డూప్లికేషన్ చేశారు. డూప్లికేషన్ అంటే మన అప్లైనర్ దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం రామాంజనేయ సార్ని అందరినీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, అందరం కూడా. ఎందుకంటే ఈ టీంలో ఉండే వాళ్ళందరం కూడా మనం సార్ టీమే కాబట్టి, ఈరోజు సార్ చెప్తే నెంబర్ ఆఫ్ ఐడీస్ వస్తున్నాయి. సార్ చెప్తే ఆగిపోయిన వ్యక్తి కదులుతున్నాడు. ఎలాంటి వ్యక్తికైనా ఈరోజు ఇన్విటేషన్ ఇచ్చినా, సార్ అనేది ఇన్విటేషన్ ఇచ్చినా, ప్రజెంటేషన్ చెప్పినా ఆ వ్యక్తి బిజినెస్లోకి వచ్చి వర్క్ చేసుకోవడం జరుగుతుంది. అది ఎందుకోసం జరుగుతుంది, సార్ దగ్గర ఉన్నదేంది, మన దగ్గర లేనిదేంది. సార్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఎవరికి ఎలా చెప్పాలి, మన బిజినెస్లో అన్నీ ఉన్నాయని అన్నీ ఒకరికే తీసుకొని పోయి చెప్పినా అది వాళ్ళ మైండ్కి ఎక్కదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ పాయింట్ అవసరమో, ఎవరికి హెల్త్ అవసరమో, ఎవరికి ఫైనాన్షియల్గా అవసరమో, ఎవరి సిచ్యుయేషన్ బట్టి వాళ్ళకి మనం చెప్పగలగాలి. మన బిజినెస్లో అన్నీ ఉంది, మనం చెప్పేది అబద్ధం కాదు, రియాలిటీ చెప్తున్నాం. రియాలిటీ చెప్పినప్పటికీ కూడా మనం కరెక్ట్గా చెప్పాలి. కాబట్టి మనం ఎప్పటికైనా కూడా మన అప్లైనర్స్ని మనం కరెక్ట్ వేలో డూప్లికేషన్ చేస్తే, ఇప్పుడు సార్ చెప్పేది కూడా అదే, నేను ఎలా ఉన్నానో నాలాగా నా టీంలో ఉన్న 100 మంది తయారవ్వాలి, అందుకోసమే నేను సపరేట్గా మీటింగ్స్ పెట్టి మీకు అందరికీ నాలెడ్జ్ ఇస్తాను అంటున్నారు. మనం చేయాల్సింది ఏంది, సార్ ప్రిపేర్ అయ్యి యూట్యూబ్లో వీడియోలు చూసి పీపీటీ ప్రిపేర్ అయ్యి మన కోసం టైం కేటాయించుకొని ఎక్కడున్నా చెప్పడం జరుగుతుంది. మనం ఏం చేయాలి, మనం శ్రద్ధగా మన ఇంట్లో పనులు పక్కన పెట్టి వీలైతే ఆ 1 అవరు మనం ఒక నోట్బుక్ పెట్టుకొని నోట్ చేసుకుంటూ శ్రద్ధగా మనం దాన్ని వింటే కనీసం సార్ ఒక 100% చెప్తే ఒక 60% అన్నా మనకు గుర్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మనం నేర్చుకోవడానికి రెడీలో ఉండాలి. అలా ఉంటేనే మన బిజినెస్లో మనం ముందుకు పోగలం, మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం డూప్లికేషన్ అనేది మన నెట్వర్క్ మార్కెటింగ్లో మెయిన్గా ఏంటంటే నాలెడ్జ్ డూప్లికేషన్. అంటే ఈరోజు మన టీంలో చాలామంది ఉన్నారు లీడర్స్, కానీ ప్రతి ఒక్కరూ లీడరా అంటే కాదు, ప్రతి ఒక్కరూ ట్రైనరా అంటే కాదు. ఎవరైతే అప్లైనర్స్ అండ్ డూప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు ట్రైనర్స్గా మారుతున్నారు. ట్రైనర్స్ అయ్యి వాళ్ళ కింద నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ని ఎవరైతే తయారు చేస్తున్నారో ఈరోజు వాళ్ళు ఒక లీడర్గా మారడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఒక ట్రైనర్మా కాదా, ఫస్ట్ మనం మన అప్లైనర్ దగ్గర నాలెడ్జ్ నేర్చుకుంటున్నామా లేదా, సిస్టమ్ని మనం డూప్లికేషన్ చేస్తున్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే మనం ముందుకు పోవడం జరుగుతుంది. అసలు డూప్లికేషన్ ఎందుకు చేయాలి అనేది కూడా ఉంది. అసలు డూప్లికేషన్ అంటే ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకోవాలి అని చెప్తున్నాం. అసలు ఏం నేర్చుకోవాలి, మన వెస్టేజ్లో ఫస్ట్ బేసిక్ బిజినెస్ ప్లాన్ నేర్చుకోవాలి. బిజినెస్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ ఇన్విటేషన్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్విటేషన్ కంటే ముందుగా ఒక 7 స్టెప్స్ అని మనకు సిస్టమ్ చెప్తుంది. 100% ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి, మన ప్రోడక్ట్స్ షేర్ చేయడానికి రెడీలో ఉండాలి, ఎవరికి షేర్ చేయాలో లిస్ట్ రాసుకోవాలి, లిస్ట్ రాసుకున్న తర్వాత ఇన్విటేషన్ ఇవ్వాలి, ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ప్రజెంటేషన్ చెప్పాలి, ప్రజెంటేషన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత వాళ్ళతో కలిసి టీం వర్క్ చేయాలి, టీం వర్క్ చేసిన తర్వాత మన టీంని మనం ఫాలో అప్ చేసుకోవాలి. ఈ 7 స్టెప్స్ మనం ఫాలో అయితే ఈరోజు మనం సక్సెస్ అయినట్లే మన సిస్టంలో. అందులో ఫస్ట్ మన ప్రోడక్ట్ యూజర్గా ఉండాలి, షేర్ చేయడానికి కూడా రెడీలో ఉండాలి, ఆ లిస్ట్ రాసుకోవాలి, ఇన్విటేషన్ ఇదంతా కూడా జరగాలి. ఇదంతా జరగాలంటే మనం అనేది ఫస్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇందులో భాగంగా లిస్ట్ రాసుకోవాలి, ఇన్విటేషన్ అవి నేర్చుకున్న తర్వాత బిజినెస్ ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి.
బిజినెస్ ప్లాన్ చెప్పడం మనం నేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనం బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ ప్లాన్ చెప్పడం మనకు రాలేదంటే ఎప్పుడూ అప్లైనర్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ టీంలో గ్రోతింగ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే అప్లైనర్ అన్ని టయాల్లో అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం వేరే ఊరు వెళ్ళొచ్చు, మన ఫ్రెండ్ని కలవచ్చు, ఎక్కడైనా బయట ఒక తెలిసిన వ్యక్తితోటి, దగ్గర వ్యక్తితోటి మాట్లాడి ఉండొచ్చు. మన దగ్గర బిజినెస్ ప్లాన్ మనకు వచ్చుంటే ఆ టైంలోనే ప్రజెంటేషన్ చెప్తాం, ఆ టైంలోనే ఐడి వేసుకుంటారు. ఫస్ట్ బిజినెస్ ప్లాన్ నేర్చుకోవాలి, 7 స్టెప్స్ నేర్చుకోవాలి, 7 మిస్టేక్స్ నేర్చుకోవాలి, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏందో తెలుసుకోవాలి, కంపెనీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఫాస్ట్ అట్ 8% అంటే ఏంటో తెలుసుకోవాలి. అలానే ప్రోడక్ట్ నాలెడ్జ్, ఈరోజు ప్రతి ఒక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ క్లాసులు అన్నీ వస్తున్నాయి మనకి జూమ్ క్లాసుల్లో. అవన్నీ మనం తెలుసుకోవాలి. అవన్నీ కూడా కొత్తదా కాదు. ఈరోజు మనకి జూమ్ మీటింగ్స్ నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నేను యాక్చువల్గా ఒక 2 ఇయర్స్ నుంచి కంప్లీట్గా జూమ్ క్లాసులు వింటూనే వస్తున్నా. మనకి ఈ 7 గంటల జూమ్ మీటింగ్లో కానీ మార్నింగ్ ఎవరి టీంకి వాళ్ళు పర్సనల్గా రన్ చేసుకునే 10:30, హైదరాబాద్కి అయితే 10:30 ఉంటుంది, గుంటూరు వాళ్ళకి 2:30 ఉంటుంది, మధ్యలో రాజమండ్రి టీంకి కూడా మీటింగ్ ఉంటుంది. అందరం ఏం చేస్తున్నాం, ఈ నేర్చుకున్న దాన్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నేర్చుకోవాలని. కాబట్టి అప్లైనర్స్ మన కోసం ఏదైతే ఇనిషియేషన్ తీసుకొని మీటింగ్స్ కండక్ట్ చేసి చెప్తున్నారో దాన్ని మనం బాగా నేర్చుకోవాలి. నేర్చుకునే దాని మీద బాగా ఫోకస్ చేయాలి. అది మనకు బాగా గుర్తుండి మనకై మనం క్లాసులు చెప్పే విధంగా మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఒక ట్రైనర్గా కూడా మారుతాము. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. ఈ విధంగా ఫస్ట్ ఒక ట్రైనర్గా మారగలగడం మనం నేర్చుకోవాలి. ట్రైనర్గా మారడం వల్ల మనకేంటి, ట్రైనర్గా మారితే మనకి చాలా రికగ్నిషన్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఉంటుంది, మనలో మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ వస్తుంది, మనకు బయట ఏదైనా జాబ్ చేస్తుంటే ఇవన్నీ ఉంటాయా? ఉండవు. మన పైన ఎవరో మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ కింద మనం ఏదో చెప్పిన వర్క్ కంప్లీట్ చేస్తాము, ఇంటికి వస్తాము, ఏమీ ఉండదు. మనకు నేర్పించేదంటూ ఉండదు, మనం పర్సనల్గా నేర్చుకోవాలి. కానీ ఈరోజు మనం ఒక సిస్టంలో ఉన్నామంటే ఈరోజు మనకి మన ముందున్న అప్లైనర్స్ మనకు అన్నీ నేర్పిస్తున్నారు. మనం A to Z మనం నేర్చుకోగలిగితే మన బిజినెస్లో మనం సస్టైన్ అవుతాము. దాన్ని డూప్లికేషన్ చేయాలంటాం. డూప్లికేషన్ అంటే ఏంటి అనుకున్నాం. డూప్లికేషన్ అంటే ఏంటి, ఈరోజు మనకు కామన్గా ఏవైతే బేసిక్స్ ఉన్నాయో, కొన్ని టాపిక్స్ ఉన్నాయో దాన్ని మనం ప్రతి ఒక్కరము A to Z ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలగాలి. అంటే ఒక క్లాస్ వినగానే మనకు విన్నట్టే ఉంటుంది, కానీ దాన్ని మనం చెప్పాలంటే చెప్పలేము. అందుకోసమే మనకి ఏ ట్రైనర్ ఎలా చెప్తారో తెలియదు, ఎవరి దగ్గర ఏ పాయింట్ కొత్త పాయింట్ వస్తుందో తెలియదు, ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతామో తెలియదు. కాబట్టి ప్రతిరోజు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ని బాగా యూజ్ చేసుకొని మనం ప్రతి ఒక్కరము ట్రైనర్స్గా మారాలి. ట్రైనర్స్గా మారిన తర్వాత లీడర్స్గా మారాలి. అలా మన టీంలో డూప్లికేషన్ అవుతుందా లేదా, మన టీంలో మనం ఎంతమంది లీడర్స్ ఉన్నాము, ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 6 legs ఉండాలి. జనరల్గా మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే 6 legs ఉండాలి అనుకున్నాం. ఆ 6 legsకి ఏంది, ఇప్పుడు నేను క్లాసులు చెప్పడం నేర్చుకొని నేను నా టీంతో మాట్లాడడం నేర్చుకుంటే నేను ఒక్కదాన్నే ట్రైనర్గా మారినట్టు. అలా మన టీంలో మన డౌన్లో ఎవరెవరు క్లాసు ఏ లెగ్లో క్లాసులు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఏ లెగ్లో జూమ్ మీటింగ్స్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏ లెగ్లో అసలు డిసైడ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇదంతా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మన 6 legsలో నుంచి ఫస్ట్ మనం జూమ్ మీటింగ్స్కి 6 legs నుంచి మన టీం ఇన్వాల్వ్ అవుతుందా లేదా, ఏ టైంకి జాయిన్ అవుతున్నారు, ఏ టైంకి లెఫ్ట్ అవుతున్నారు అని వాళ్ళకి స్టార్టింగ్లో తెలియదు జూమ్ మీటింగ్స్ ఇంపార్టెన్స్. కానీ మనం వాళ్ళకి చేపించాలి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇప్పుడు మన పిల్లలకైతే మనం వాళ్ళు ఏదైనా ఒకటి కొత్తది వాళ్ళకి రాలేదు సబ్జెక్టు, మనం పదే చెప్పైనా వాళ్ళకి నేర్పిస్తామా, అది వాళ్ళు నేర్చుకోవాలని. అలా మన టీంలో కూడా ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ఇంపార్టెన్స్ తెలుసుకొని బిజినెస్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటే ఎవరు వెనక్కి వెళ్ళరు. వెస్టేజ్లోకి వచ్చిన వాళ్ళు నాకు చాలా లేట్గా పరిచయం అయింది, నాకు చాలా లేట్గా అవకాశం వచ్చింది, ఇన్ని రోజులు నా దాకా వెస్టేజ్ ఎందుకు రాలేదు అనుకుంటాం. వెస్టేజ్ గురించి అర్థం చేసుకున్న వాళ్ళం. కానీ వెస్టేజ్ గురించి తెలియని వాళ్ళు అసలు వెస్టేజ్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది, ఈ బాధ అంతా నాకెందుకు, ప్రతిరోజు అప్లైనర్ కాల్ చేస్తుంటారు, లేదంటే డౌన్లైనర్స్ ఏదో ఒక డౌట్ మీద కాల్ చేస్తుంటారు, పలానా వాళ్ళ దగ్గరికి ప్రోడక్ట్లు ఇవ్వాలి, ఇవన్నీ నాకెందుకు, ఈ రిస్క్ అంతా నాకెందుకు అనుకుంటారు వెస్టేజ్ గురించి తెలియని వాళ్ళు. కానీ సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళు ఎంత రిస్క్ అయినా పడతారు. ఎందుకంటే రేపటి రోజున వచ్చే లైఫ్ కావాలి కాబట్టి. ఆ లైఫ్ గురించి తెలియని వాళ్ళు ఎందుకు నాకు వెస్టేజ్, అసలు నాకు వెస్టేజ్ అంటేనే ఇష్టం లేదు, నాకు అస్సలు టైం లేదంటారు కొంతమంది. దాని గురించి తెలియని వాళ్ళు, కానీ తెలిసేలాగా తెలియచెప్పడం మన బాధ్యత. ఆ విధంగా మన టీంలో నెంబర్ ఆఫ్ లీడర్స్ అనే వాళ్ళని మనం డూప్లికేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఒరిజినల్ కాపీ ఎలా జెరాక్స్ లాగా వస్తుందో మన టీంలో ఉన్న వాళ్ళు కూడా మనం క్లాసులు చెప్తున్నాం, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, మన కిందున్న 6 లెగ్గుల నుంచి మన డైరెక్ట్ పర్సన్స్ ఫస్ట్ ఈ విధంగా ఉన్నారా లేరా,
మనకుందన్న 6 లెగ్గుల నుంచి జూమ్ మీటింగ్లోకి వస్తున్నారు, ట్రైనర్స్గా మారారు. నెక్స్ట్ వాళ్ళ కింద ఉన్న వాళ్ళల్లో మన కింద ఉన్న 6 మెంబర్స్, కింద 6 మెంబర్స్ ఈ విధంగా తయారవుతున్నారా లేదా? ఆ విధంగా మనం నెంబర్ ఆఫ్ లీడర్స్ని మనం జూమ్ మీటింగ్లోకి ఇన్వాల్వ్ చేసుకొని డూప్లికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. కాబట్టి మనకి ఏదైతే నాలెడ్జ్ ఎక్కడ వస్తుందో అక్కడ మనం దాన్ని డూప్లికేషన్ చేసుకోవడానికి మనం టైం కల్పించుకోవాలి. ఇక్కడ డూప్లికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ ద డూప్లికేషన్? ది ఒరిజినల్ కాపీ ఆఫ్ జెరాక్స్ ఈజ్ ద డూప్లికేషన్ అన్నాము. అదేవిధంగా మనం ఏ విధంగా ఉన్నామో మన టీంలో లీడర్స్ని కూడా మనం ఆ విధంగా తయారు చేస్తే డూప్లికేషన్ అన్నాము. అసలు డూప్లికేషన్ చేయడం వల్ల మనకేంటి లాభం? అసలు డూప్లికేషన్ చేయడం వల్ల అసలు డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా ఉంటుంది అని చూస్తే కనుక ఇంక్రీజ్ ది టీమ్ సైజ్. మనం టీమ్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మన నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఈరోజు మన టీమ్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. డూప్లికేషన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా టీమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం జూమ్ మీటింగ్స్ ఇంపార్టెన్స్ కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇంపార్టెన్స్ కానీ మనం తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాం? మన కింద ఉన్న వ్యక్తులకు కూడా మనం తెలియజెప్పాలనుకుంటాం. ఆటోమేటిక్గా మన టీమ్ సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలానే క్వాలిటీ టీం మనం బిల్డ్ చేసుకోవాలి. టీమ్ మెంబర్స్ అందరికీ ఉంటారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూసుకున్నా కూడా నా నెట్వర్క్లో 797 మంది ఉన్నారు. వాళ్ళల్లో కరెక్ట్గా వర్క్ చేసే పర్సన్స్ని చూస్తే 97 మంది అని చెప్పుకోవచ్చు. నెల ప్రోడక్ట్లు కొనుక్కునే వాళ్ళు కానీ కొంచెం రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అంటే రిమైనింగ్ వాళ్ళు మధ్యలో లీడర్స్ వస్తుంటారు, వాళ్ళ ఐడీలు వేస్తుంటారు, పోతుంటారు. కానీ మనకుండే క్వాలిటీ టీంని మన క్వాలిటీ టీం ఎంత క్వాలిటీ టీం స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఉంటారో అంత క్వాలిటీగా మన వర్క్ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే క్వాలిటీ టీం అంటే ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వాలిటీ టీం అంటే ఎవరు? మనం ఫోన్ చేసినాక రెస్పాండ్ అయ్యి కనీసం మనం అడిగిన దానికి సమాధానం చెప్పి, లేదంటే ఆ టైంలో బిజీగా ఉన్నా కూడా మళ్ళీ మా మేడం కానీ సార్ కానీ కాల్ చేశారే అని చెప్పి మనకి తిరిగి రిటర్న్ కాల్ చేయడం, రెస్పాండ్ అవ్వడం ఫస్ట్. అలా రెస్పాండ్ అవ్వాలి. అలానే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పామంటే మనం దాన్ని ఇంపార్టెంట్ అనుకుంటేనే చెప్తాం మన టీం మెంబర్స్కి. అవసరం లేదనుకుంటే ఎవరం కాల్ చేయం కదా. ఒకటి చెప్పాము అంటే ఈరోజు మనం చేస్తేనే మన టీంలో వాళ్ళకి చెప్తాం. మనం చేయకుండా మన టీంలో వాళ్ళకి ఎప్పుడు ఏది చెప్పకూడదు. అది జూమ్ మీటింగ్స్కి రమ్మని కానీ లైవ్ మీటింగ్స్కైనా ఎక్కడికైనా కూడా మనం లేకుండా మన టీం ఎక్కడ ఉంటుంది? మనం ఏదైనా మనం చెప్పాము అంటే దాన్ని ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన జూమ్ మీటింగ్ 7 గంటలకు అనుకున్నాం. 7 గంటల కంటే ఈరోజు 6:50కి 6:45కి లింక్ వస్తుంది. 7 కల్లా క్లాస్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. కానీ 7కి వచ్చేసరికి మనకి 28 మెంబర్స్ కూడా ఒక్కొక్క రోజు టచ్ అవుతుంటారు. అప్పుడప్పుడు 40 మెంబర్స్ వస్తుంటారు. కానీ జూమ్ మీటింగ్ మిడిల్కి వచ్చేసరికి 80 మెంబర్స్ ఉంటున్నారు. ఎండింగ్కి వచ్చేసరికి 60 మెంబర్స్కి వస్తున్నారు. అంటే క్వాలిటీ టీం అంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే టయానికి జాయిన్ అవుతూ ఫీడ్బ్యాక్ అయిపోయేదాకా ఉండాలి. అంటే స్టార్టింగ్ టెస్ట్ మనీ చెప్తారు, లీడర్ని ఇన్వైట్ చేస్తాము, అలానే వాళ్ళు టెస్ట్ మనీ చెప్పే పాయింట్స్ దగ్గర నుంచి మనం వింటాము. మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేదాకా ఉంటే ఏదో ఒక కొత్త పాయింట్ మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా క్వాలిటీ టీం అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. అలానే అలా క్వాలిటీ టీం చేసుకోవడం వల్ల మనకేంటి? డిక్రీజ్ ది రిస్క్ అండ్ లాస్. మనం రిస్క్ అండ్ లాస్ కూడా మనకి తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన బిజినెస్లో చేస్తున్నాము, ఒక స్టార్ డైరెక్టర్ దాకా డైమండ్ డైరెక్టర్ దాకా వచ్చిన తర్వాత మనకి ఏదైనా పర్సనల్ ఇష్యూ వచ్చింది, ఒక 1 మంత్ లేకుంటే ఒక 2 మంత్స్ లేదంటే ఒక 6 మంత్స్ వరకు కూడా మనకు కంప్లీట్గా వెస్టేజ్లో వర్క్ చేయడానికి కుదరలేదు. ఏదో అప్పుడప్పుడు ఏదో ఫోన్ కాల్ మాట్లాడడం తప్ప టీంతో ఇన్వాల్వ్ అవ్వడానికి మనకు కుదరలేదు. మనం ఒక క్వాలిటీ టీం బిల్డ్ చేసుకొని మన కింద టీమ్ బాగా ఎక్కువ ఉండి మనం వర్క్ అనేది ముందు ఒక ట్రైనర్స్గా లీడర్స్గా మన టీంలో వాళ్ళని మనం మార్చుకొని ఉంటే మనకు ఆ టైంలో వచ్చే రిస్క్ లాస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా మన కింద క్వాలిటీ టీం లేదు, మన కింద ఎక్కువ మంది లేరు, అప్పుడప్పుడే లీడర్స్ మన కింద తయారవుతున్నారు, వాళ్ళు కంప్లీట్గా డిసైడ్ అయ్యి వర్క్ చేయట్లేదు, సడన్గా మనం ఆగిపోయినాం. ఆ టైంలో మనతో పాటు టీం జీరో అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండరు, వాళ్ళ దగ్గర వర్క్ చేద్దామంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉండదు, ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు. కానీ అలా కాకుండా మన కింద ఒక టీంని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యేలాగా వర్క్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చి వాళ్ళని ఒక ఇన్కమ్ జోన్లోకి మనం తీసుకెళ్ళి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ మనం క్లియర్ చేసుంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆటోమేటిక్గా అవన్నీ కూడా మనం ఏదైతే మన కింద వాళ్ళకి చేసామో వాళ్ళ కింద వాళ్ళకి ఆటోమేటిక్గా చేస్తారు. ఆ విధంగా మనకి రిస్క్ లాసు తగ్గుతుంది. మనం ఒకవేళ బిజీ అయి వర్క్ చేయలేకపోయినా మన కింద ఉన్న వాళ్ళు ఎవరి కోసం వాళ్ళు ఇన్కమ్ కోసం వర్క్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అంతా మన దగ్గర ఆల్రెడీ నేర్చుకుంటారు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా అప్లైనర్కి
టీం అనేది మూవ్ అవుతూ ఉంటుంది, బిజినెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి రిస్క్ లాస్ తక్కువ ఉంటుంది. అలానే ఇంక్రీజ్ పిన్ లెవెల్, మన పిన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ డూప్లికేషన్ మన టీంలో నెంబర్ ఆఫ్ లీడర్స్ ట్రైనర్స్ తయారవ్వడం వల్ల ఎవరి కోసం వాళ్ళే పని చేసుకుంటుంటారు. ఇంకా తెలియని అప్లైనర్ని కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు లెవెల్ పెంచుకొని ఇన్కమ్ తీసుకోవాలనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ ద్వారా కార్ తీసుకొని ఒక 50,000 ఇన్కమ్ తీసుకున్నాము. మన కింద ఉన్న వాళ్ళు డిసైడ్ అయ్యి వర్క్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, నేను కూడా త్వరగా కార్ తీసుకోవాలి, 50,000 ఇన్కమ్ కావాలి అని ఇంకా కసి పట్టుదలతో పనిచేస్తారు. ఆటోమేటిక్గా పిన్ లెవెల్స్ అనేవి ప్రతి ఒక్కరికి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలానే ఇంక్రీజ్ ఇన్కమ్ సోర్స్ అండ్ బోనస్, మనకి వచ్చే ఇన్కమ్ సోర్స్ అంటే ఎవ్రీ మంత్ మనకి ఏదైతే మంత్లీ ఇన్కమ్ ఉందో మన పిన్ లెవెల్ చేంజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా మన ఇన్కమ్ చేంజ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు స్టార్టింగ్ బ్రాంజ్గా క్వాలిఫై అయ్యాము, ఒక 2,000 పాయింట్స్ తోటి ఒక 4,000 శాలరీ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఇంకొంచెం వర్క్ చేసి ఇంకొంచెం 2,600 పాయింట్స్ తోటి క్వాలిఫై అయ్యాము, ఒక 6,000 7,000 శాలరీ వస్తుంది. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ ఎక్కువ చేసుకున్నాం, ఒక 10,000 దాకా వస్తుంది. నెక్స్ట్ సిల్వర్గా కొంచెం ఒక ఎల్ఓబి తెచ్చుకొని వర్క్ చేసాము, ఒక 20,000 వస్తుంది. నెక్స్ట్ ఆ విధంగా మన లెవెల్స్ చేంజ్ అవుతూ బ్రాంజ్, సిల్వర్ నుంచి గోల్డ్ నుంచి స్టారు, ఇలా మన పిన్ లెవెల్స్ అనేవి చేంజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది, ఆటోమేటిక్గా మన చెక్స్ కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఇంకా మనకి బెనిఫిట్స్ ఏంటి డూప్లికేషన్ చేయడం వల్ల, ఆటోమేటిక్గా మన టీంలో మనకి రెస్పెక్ట్ పెరుగుతుందా. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ట్రైనర్గా లీడర్గా ఐడెంటిఫికేషన్ తెచ్చుకున్నాము, మన టీంకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాం, నాలెడ్జ్ అంతా మనం ఇస్తున్నాం. ఎక్కడ ఆగిపోయి ఉన్నా మనం వాళ్ళని దగ్గరుండే అబ్జర్వ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాం. ఆటోమేటిక్గా మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది, ఎందుకంటే మనం వాళ్ళ కింద డౌన్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఐడెంటిటీ ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే జూమ్ క్లాసులు చెప్తున్నాం, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమవుతుంది, ఒక ప్రాపర్ రికగ్నిషన్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ రావడం జరుగుతుంది. అలానే మంచి స్పీకర్గా ఎదుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచి స్పీకర్ని, మంచి గుర్తింపు అని కాదు, నేను బిఫోర్ వెస్టేజ్ ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా. ఒకప్పుడు నాకు షైనెస్ చాలా ఎక్కువ. నేను బీటెక్ చదువుకున్నా, బీటెక్లో కూడా ఒక్క ప్రజెంటేషన్ చెప్పాలన్నా కనీసం ఒకటి పీపీటీ ప్రజెంటేషన్ కూడా నేను చెప్పలేదు. ఆఖరికి ప్రాజెక్ట్ టైంలో కూడా షైనెస్ వల్ల, సబ్జెక్ట్ రాక కాదు, పీపీటీ అంతా నేనే చేసా, ప్రాజెక్ట్ అంతా నేనే చేశా, కానీ స్టేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం, స్టేజ్ ఫియర్. కానీ ఈరోజు వెస్టేజ్లో అప్పుడు మా క్లాస్లో 4 సంవత్సరాలు కలిసి చదువుకున్న వాళ్ళ ముందు నేను మాట్లాడలేకపోయినా, కానీ ఈరోజు వెస్టేజ్లో ఎవరో నాకు తెలియదు రియల్గా అయితే. చాలామంది నాకు తెలియని వాళ్ళు ఈరోజు జూమ్లో ఉన్నారు, అలానే ఒక ఛాంపియన్స్ డేకి వెళ్ళిన లైవ్లో ఉంటున్నారు, అసలు మనకి సంబంధం కూడా ఉండదు. కానీ అంతమంది ముందు మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నామంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ కాన్ఫిడెన్స్ కానీ ఏదైనా వెస్టేజ్లోనే మనం నేర్చుకుంటాము. ఆటోమేటిక్గా మనం ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసినప్పుడు, ఒక జూమ్ మీటింగ్లో ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేసే దగ్గర నుంచి చిన్నగా క్లాసులు చెప్పడం స్టార్ట్ చేసి ఇంకా కొంచెం పెద్ద క్లాసులు చెప్పి ఇంకా లైవ్ మీటింగ్లో మనం మాట్లాడడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి నేము, ఫ్రేము, రికగ్నిషన్ అన్నీ వస్తాయి. ఇదంతా కూడా మనకి వెస్టేజ్లో అంతా ఉంటుంది. మనం కానీ నేర్చుకోవడానికి రెడీలో ఉండాలి. రెడీలో ఉన్నప్పుడే ఇదంతా రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మోటివేటర్ అంటే ఇప్పుడు మన దగ్గర కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది. మనం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఒక స్టేజ్కి వచ్చాము, కింద స్టార్టింగ్ మనం జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉంటే మన బిజినెస్ సక్సెస్ అవ్వలేము. మన అప్లైనర్ని మనం డూప్లికేషన్ చేసి నాలెడ్జ్ నేర్చుకుంటాం. అదేవిధంగా మనం నేర్చుకున్న దాన్ని మన కింద ఉన్న వాళ్ళకి కూడా మనం నేర్పించగలిగి నెంబర్ ఆఫ్ ట్రైనర్స్, లీడర్స్ తయారైతే మనకి పిన్ లెవెల్స్ చేంజ్ అవుతాయి, ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంత స్టేజ్కి మనం వచ్చాము అంటే మధ్యలో మనకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చి ఉంటాయి, ఎంత మెంటల్గా మనం వీక్ అయి ఉంటాం, దాన్ని దాటుకొని ఎంత స్ట్రాంగ్గా మనం వర్క్ చేస్తే ఆ లెవెల్కి వస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా మన టీంలో ఎవరన్నా ఆగి ఉన్నా, డల్ అవుతున్నా, ఏదన్నా ప్రాబ్లం వచ్చున్నా మనం వాళ్ళకి ధైర్యం చెప్పగలం. ఎందుకంటే ఆ స్టేజ్ మనం దాటుకొని వచ్చాం కాబట్టి, అది ఓవర్కమ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మోటివేషనల్ స్పీకర్ అవుతాం. అదేవిధంగా ఒక సెలబ్రిటీ కూడా అవుతాం. ఎందుకంటే ఈరోజు కంపెనీ ద్వారా ఒక కార్ తీసుకున్నారు. ఈరోజు విజయరావు సార్ గురించి అందరం ఎందుకు చెప్పుకుంటున్నాం? కంపెనీ ద్వారా ఒక ₹1 కోటి కార్ తీసుకున్నారు, అలానే నెలకి 18 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండి. అదే ఈరోజు ₹1 కోటి కారు మన చుట్టుపక్కల మనం ఎక్కడన్నా చూసామా? పల్లెటూరులో ఉండే వాళ్ళకి, సిటీస్లో ఉండే వాళ్ళకి కూడా చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎవరో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు. కానీ మన చేతిలో రూపాయి లేకుండా ఈరోజు వెస్టేజ్ విజయరాజ్ సార్కి కార్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఊర్లోనే ఉండి ఆటోమేటిక్గా నేము, ఫ్రేము, రికగ్నిషను, ఐడెంటిఫికేషను, ఒక సెలబ్రిటీ హోదా
ఇవన్నీ కూడా వెస్టేజ్లో ఉంటే మనకు అన్నీ రావడం జరుగుతుంది. డూప్లికేషన్ చేసి మనం సక్సెస్ తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్లన్నీ మనకు వస్తాయి. ఇఫ్ ద డూప్లికేషన్ హ్యావెంట్ డన్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ది అబౌవ్ సక్సెస్ కెనాట్ పాసిబుల్. అంటే ఈరోజు మనం మన వెస్టేజ్ బిజినెస్లో అనే కాదు, ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో అయినా కూడా మనం డూప్లికేషన్ చేయడం నేర్చుకోవాలి. అలానే ఈరోజు మన వెస్టేజ్ బిజినెస్కి సంబంధించి కూడా మన వెస్టేజ్ కంపెనీకి సంబంధించి బిజినెస్ ప్లాన్, కంపెనీ ఇన్ఫర్మేషన్, 7 స్టెప్స్, మిస్టేక్స్, అలానే ఫాస్ట్ స్టార్ట్, కన్సిస్టెన్సీ ఆఫరు, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషను, ఏ టు జెడ్ ఈరోజు మన బిజినెస్కి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకొని మన టీంకి మనం డూప్లికేషన్ చేసినప్పుడే ఇవన్నీ మనకి పాసిబుల్ అవుతాయి ఈ బెనిఫిట్స్. అలా కాకుండా నేను ఏమీ నేర్చుకోను, ఏమీ చేయనంటే వెస్టేజ్లో అన్నీ ఉన్నాయి కానీ మనకేమీ రాదు. ఎందుకంటే ముందు మనమే నేర్చుకోలేదు, మన కింద వాళ్ళకి మనం ఏం నేర్పించగలుగుతాం. కాబట్టి డూప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డూప్లికేషన్ చేయాలంటే ముందు ప్రతిరోజు మనం జూమ్ మీటింగ్స్ వినాలి. జూమ్ మీటింగ్స్ వింటుంటే ఫస్ట్ మనం నేర్చుకుంటాం. వినే కొద్దీ మన కింద ఉన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా మనకు నేర్పించే క్యాపబిలిటీ వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇవన్నీ మనకు రావాలంటే మనం నేర్చుకున్న దాన్ని కింద ఉన్న వాళ్ళకి నేర్పించగలగాలి. ఆటోమేటిక్గా ఈ నేము, ఫ్రేము, రెస్పెక్ట్, ఇన్కమ్ చెక్స్, సెలబ్రిటీ హోదా ఇవన్నీ ఒక్కొక్కటిగా వస్తాయి మనం ఒకటి స్టెప్ ముందుకు వేస్తే కనుక. స్టార్టింగ్ అసలు ఇక్కడ మనం చూస్తే వాట్ ఈజ్ ద డూప్లికేషన్ అన్నాం. అసలు డూప్లికేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డూప్లికేషన్ ఎందుకు చేయాలో తెలుసుకున్నాం. అసలు డూప్లికేషన్ ఎలా చేయాలి అని చూస్తే కనుక 7 స్టెప్స్ టు డూప్లికేషన్. ఈ 7 స్టెప్స్ అనేది మనం కంపల్సరీ మన కింద ఉన్న వాళ్ళకి క్లియర్ చేయాలి ఇవన్నీ కూడా. అదేంటంటే ఫస్ట్ స్టెప్ విజన్ క్లియర్. విజన్ క్లియర్ అంటే ఏంటి? విజన్ అంటే ఏంటి? మనం ఏదైనా దాంట్లో వర్క్ చేస్తున్నాము అంటే మనం దాని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనకి క్లారిటీగా ఉండాలి. మనకి క్లారిటీ లేకుండా మనం వెస్టేజ్లో ఎవరో చెప్పారని ఐడి వేసుకొని, ఎవరో చెప్పారని జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి, ఏదో అప్లైనర్ కాల్ చేసినప్పుడే మనం మాట్లాడుతుంటే మనం సక్సెస్ అవ్వలేం. కాబట్టి మనం ఎందుకు వెస్టేజ్లోకి వచ్చాము, వెస్టేజ్ ద్వారా మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాం, మన క్లారిటీ ఉండాలి. స్టార్టింగ్లో అలా మనకి తెలియదు కాబట్టి మన అప్లైనర్ అనేవాళ్ళు మనకి ఒక విజన్ అనేది క్లియర్ చేయాలి. ఈరోజు మనం వెస్టేజ్లోకి వచ్చామంటే కొంతమంది ప్రోడక్ట్స్ నచ్చొచ్చుంటారు, కొంతమంది వెస్టేజ్లో ఉండే ఇన్కమ్ నచ్చొచ్చుంటారు, కొంతమందికి కార్ తీసుకోవాలని ఉంటుంది, కొంతమందికి ఇల్లు కొనాలని ఉంటుంది, కొంతమందికి ఏదో ఒకటి డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ విధంగా మనం ఎందుకోసం వచ్చామో అన్నది ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా వెస్టేజ్ ద్వారా మనం ఏం తీసుకోవాలో మనకి క్లారిటీ లేనప్పుడు మనం ఎన్ని రోజులు పని చేసినా వెస్టేజ్లో మనకి ఇన్కమ్ రాదు. కాబట్టి వెస్టేజ్లో ఆ విజన్ అనేది మనం క్లియర్ చేసుకొని ఒక 2-3 డేస్ కంప్లీట్గా మన కింద మన పైన ఉన్న అప్లైనర్ మనకి ఏదైతే చెప్తారో బిజినెస్ ప్లాన్ కానీ, 7 స్టెప్స్, 7 మిస్టేక్స్, వెస్టేజ్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషను ఒక 1 మంత్ ట్రైనింగ్ పీరియడ్ అనుకోవాలి. ఈ 2-3 డేస్లో మనం వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అయినామో మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ వచ్చిన తర్వాత వెస్టేజ్ గురించి, వెస్టేజ్ సిస్టమ్ గురించి, ప్రోడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి ఒక 1 మంత్ కంప్లీట్గా ట్రైనింగ్ పీరియడ్ అనుకోని. ఈరోజు మనం జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా చెప్తున్నాం, ప్రోడక్ట్స్ వాడుకున్న తర్వాత మీరు జూమ్ మీటింగ్స్లోకి రండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ జూమ్ మీటింగ్లో వస్తుంది అని చెప్తున్నాం. కానీ ఎంత మాత్రం వస్తున్నారు? వచ్చిన వాళ్ళు నిలబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు జూమ్ మీటింగ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, వెస్టేజ్లో లైఫ్ ఉంటుంది అని అర్థం చేసుకుంటున్నారు. ప్రోడక్ట్లు ప్రతి ఒక్కరు టెస్ట్ మనీ చెప్పే దగ్గర కానీ, ఫీడ్బ్యాక్ చెప్పే దగ్గర కానీ, ప్రోడక్ట్ క్వాలిటీ గురించి కానీ, దీంట్లో ఉండే లైఫ్ గురించి కానీ వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి జూమ్ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు నిలబడుతున్నారు. కానీ రాని వాళ్ళు ఒక నెల ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఆగిపోతున్నారు. అలానే వాళ్ళ విజన్ కూడా క్లియర్ కాదు. అప్లైనర్ అనే వాళ్ళు బిజినెస్ ప్లాన్ ఎవరైతే చెప్పారో వాళ్ళు ఎందుకోసం వెస్టేజ్ చేయాలో వాళ్ళకంటూ ఒక విజన్ అనేది వాళ్ళ కళ్ళ ముందు ఉంచాలి. వెస్టేజ్లో ఉన్న లైఫ్ గురించి కానీ, వెస్టేజ్లో ఉన్న ఫ్యూచర్ ఇన్కమ్ గురించి కానీ, ప్యాసివ్ ఇన్కమ్ గురించి కానీ ఏదో ఒకటి మన మైండ్లో ఆ క్లియర్ కట్ విజన్ అనేది మన దగ్గర ఉంటే మనం వెస్టేజ్లో వర్క్ చేయగలుగుతాం. అలా కాకుండా మనం ఎన్ని రోజులు వర్క్ చేసినా మనకి సిస్టంలో సక్సెస్ రాదు. అలానే ఒక డ్రీమ్ అనేది మనం పెట్టుకోవాలి. డెఫినెట్లీ డ్రీమ్ పెట్టుకున్నప్పుడే మనం వర్క్ చేయగలుగుతాం. ఇదంతా కూడా మన కింద ఉన్న కొత్త వాళ్ళకి తెలియదు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనం కూడా అదే ఇబ్బంది పడి వచ్చి సక్సెస్ అయి ఉంటాం. కాబట్టి మనం స్టార్టింగ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మన కింద ఉన్న కొత్త వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పగలగాలి.
ఇలా చెప్పలేనప్పుడు వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళు ఆగిపోతుంటారు వచ్చిన వాళ్ళు. అలా కాకుండా వెస్టేజ్ వాళ్ళకి ఎందుకు చేయాలి, ఎందుకు ప్రోడక్ట్లు వాడాలో వాళ్ళకి క్లియర్గా ఆ విజన్ అనేది కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళలో డ్రీమ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ రోజుల్లో డబ్బులు ఎవరు వద్దంటున్నారు, కార్ ఎవరు వద్దనుకుంటున్నారు, ఇల్లు ఎవరికి వద్దనుకుంటున్నారు, ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికి వద్దనుకుంటున్నారు, పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని ఎవరు వద్దనుకుంటున్నారు. ఇవన్నీ కూడా డ్రీమ్సే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పర్టికులర్గా ఉంటుంది. మా ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది నేను ఓవర్కమ్ చేయాలంటే వెస్టేజ్లో నాకు మినిమం ఒక 50,000 శాలరీ రావాలి అని కొంతమంది షార్ట్ టర్మ్ డ్రీమ్ పెట్టుకున్నా కూడా దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం ఎలా వర్క్ చేసుకోవాలో దాన్ని అప్లైన దగ్గర మనం ప్లానింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అలా ప్లాన్ మనం తీసుకొని వర్క్ చేసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర డ్రీమ్ ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, మిడ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్ అంటే తక్కువ ఇన్కము, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ఇన్కమ్ తీసుకోవాలి. 20,000 ఇన్కమ్ ఎప్పటి లోపల తీసుకోవాలి, అది ఒక షార్ట్ టర్మ్ గోల్గా పెట్టుకోవాలి. దాన్ని ఒక గోల్ చార్ట్లో మనం పెట్టుకోవాలి, పలానా టైంకి పలానా ఇన్కమ్ అని. మళ్ళీ మిడ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. ఒక కంపెనీ ద్వారా కార్ తీసుకోవాలనుకుంటాం, అది ఏ టైంకి తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలకి తీసుకోవాలి అనేది క్లారిటీగా మనం డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. ఆ డ్రీమ్ని గోల్గా మార్చుకోవాలి. ఆ గోల్గా మారినప్పుడు ఆ గోల్ సాధించే వరకు మనం వెస్టేజ్ని వదలకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఆ గోల్ అనేది బలంగా మనం పెట్టుకున్నప్పుడే వర్క్ చేయడం జరుగుతుంది. అలానే ఒక డ్రీమ్ పెట్టుకున్నాము, డ్రీమ్ని గోల్గా మార్చుకోవాలంటే ఆటోమేటిక్గా మనమే వర్క్ చేస్తాం. అలా కాకుండా మన దగ్గర అసలు వెస్టేజ్లో ఎందుకున్నామో విజన్ లేదు, ఎందుకోసం వర్క్ చేయాలో మన దగ్గర డ్రీమ్ లేదు. అలాంటప్పుడు మనం ఏదో చేసుకుంటా పోతాం, మనం దాని రిజల్ట్ అనేది రాదు. కానీ మనకు ఒక దగ్గర డ్రీమ్ ఉంది, ఒక విజన్ ఉంది, మనకు వెస్టేజ్లో ఎందుకున్నామో ఆటోమేటిక్గా లిస్ట్ రాయమంటే రాస్తారు. అప్పుడు దాకా మనం లిస్ట్ రాయమన్నా కూడా సరేలా రాస్తాలే అని పోస్ట్పోన్ చేసుకుంటుంటారు. కానీ మనం ఇవన్నీ వాళ్ళ దగ్గర డ్రీమ్ అనేది బిల్డ్ చేసి విజన్ అనేది క్లియర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లిస్ట్ రాస్తారు. అప్పుడు మనకి లిస్ట్ రాసుకునే దానికి కూడా మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఫార్ములా ఉంటుంది, అలానే ఏబిసిడి కేటగిరీస్ వైజ్ మనం లిస్ట్ రాసుకునే విధానం కూడా ఉంటుంది. ఈ విధంగా లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ కూడా మనం దగ్గరుండి అవసరమైతే లిస్ట్ రాపించాలి. ఎందుకంటే స్టార్టింగ్లో మనం చెప్తే రాయరు కొంతమందికి దాని విలువ తెలియక. కానీ స్టార్టింగ్లో మనం దగ్గరుండి రాపించైనా కూడా లిస్ట్ అనేది ఎలా రాసుకోవాలో మనం నేర్పించాలి. అలానే ఇన్విటేషన్ ఇచ్చే విధానం కూడా నేర్పించాలి. ఇన్విటేషన్ అంటే ఎలా నేర్పించాలి అంటే, ఇప్పుడు మన బిజినెస్లో అన్నీ ఉన్నాయని అందరికీ అన్నీ చెప్తే మనం చెప్పిన వ్యక్తులు రారు. కానీ ఒక హౌస్ వైఫ్కి ఎలా చెప్పాలి, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా చెప్పాలి, ఒక పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి ఎలా చెప్పాలి, పార్ట్ టైంగా వెస్టేజెస్ చేసుకునే వాళ్ళకి ఎలా చెప్పాలి, ఒక చదువుకొని ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఒక రైతుకి ఎలా చెప్పాలి, ఇలా డిఫరెంట్గా ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా చెప్పాలి. మన బిజినెస్లో అందరికీ అన్ని విధాలా మనం చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి. కానీ ఎవరికి ఎలా చెప్పాలో మనం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అది తెలియదు ఇన్ఫర్మేషన్ అనేది. అందుకోసమే మనం చాలామందిని ఇన్విటేషన్ ఇచ్చే దగ్గర ఫెయిల్యూర్ అవుతుంటాం. అందుకోసం మనం ఏం చేయాలి, మనం అప్లైనర్గా ఇనిషియేషన్ తీసుకొని మన కింద ఉన్న వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం నేర్పించాలి. మన దగ్గరలో ఉండే వాళ్ళైతే కనుక అవసరమైతే ఒక 1 month ట్రైనింగ్ పీరియడ్ అనుకోమన్నాం కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో భాగంగానే లిస్ట్ రాపించడం నేర్పించాలి. ఎలా లిస్ట్ రాసుకోవాలో, లిస్ట్ రాసిన తర్వాత ఒక 10 మందికి వీలైతే మన దగ్గరలో ఉండే వాళ్ళైతే పక్కనే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళు మన దగ్గరికి రావడమో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడమో, ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇలా ఇప్పుడు నేను ఏదైతే డిఫరెంట్గా ఇవ్వాలని చెప్పానో అలా ఒక 10 మంది వ్యక్తులకి డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 100 మంది 200 మందికి వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే 10 మందికి ఇచ్చేటప్పుడు వాళ్ళు విన్నారు ఎలా మాట్లాడాలో, ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఇస్తారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి కూడా నేర్పిస్తారు వాళ్ళు ఇలా మాట్లాడాలి అని. కానీ మనం నేర్పించలేదనుకో, అది మన కిందున్న మన డౌన్లైనర్కి తెలియదు, వాళ్ళ కింద ఉండే వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళు నేర్పించలేరు. కాబట్టి ఈ విధంగా ఇన్విటేషన్ ఇవ్వడం అనేది నేర్పించాలి. ఒకవేళ దూరంగా ఉన్నారు, ఫోన్ కాల్లో కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడడం, లేదంటే అంత కాన్ఫరెన్స్ తీసుకునే టైం లేదు, జస్ట్ ఒక స్టార్టింగ్లో అయితే మన కింద వచ్చిన వాళ్ళకి బిజినెస్ ప్లాన్ విని జూమ్ క్లాసులు విన్నప్పుడు వీటి ఇంపార్టెన్స్ అన్నీ తెలియదు కాబట్టి జస్ట్ మా ఫ్రెండ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వినండి, ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి జస్ట్ వాళ్ళ నెంబర్ మనకి పెట్టినా కూడా మనం వాళ్ళ కింద డౌన్లో మనం వర్క్ చేసి నడిపించవచ్చు. ఈ విధంగా ఒక ఇన్విటేషన్ ఇవ్వడం అనేది ఎలా అనేది ప్రతి ఒక్కరికి మనం నేర్పించగలగాలి.
అలా నేర్పించినప్పుడు ఆటోమేటిక్గా టీంలో డూప్లికేషన్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్స్కి మనకు టైం వస్తుంది. అలా ప్రజెంటేషన్కి కూడా వీలైతే దగ్గరుండే వాళ్ళైతే మనం డైరెక్ట్గా వెళ్ళి చెప్పాలి, లేదంటే దూరంగా ఉన్నారు ఒక 4-5 మెంబర్స్ని జూమ్లో తీసుకొని ఆ 5 మెంబర్స్కి మనం ఒకేసారి జూమ్ చెప్పినప్పుడు మన కింద ఉన్న వాళ్ళ టీమే అయ్యి ఉండొచ్చు, మన కింద ఉన్న వాళ్ళైనా వాళ్ళకి చెప్పడానికి రాదు. కాబట్టి ఒక హోమ్ మీటింగ్ అయితే హోమ్ మీటింగ్లో డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం, ఒక 1-to-1 మీటింగ్ అయినా డైరెక్ట్గా వెళ్ళి మనం చెప్పడం, లేదంటే జూమ్ కాల్లో చెప్పేటప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మనం చెప్పించాలి అనుకున్నప్పుడు అప్లైనర్ చెప్తారులే నేను జస్ట్ చెప్పా కదా అని మన పని మనం చేసుకోకూడదు. మనం అప్లైనర్ని ఇన్వైట్ చేసాము అంటే మనం అప్లైనర్కి టైం ఇవ్వగలగాలి. ఒక జూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడైనా కూడా 1 అవర్ టైం అయినా కూడా మనం క్లారిటీగా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ వింటామో మనకు అంత ప్రాక్టీస్ అవుతుంది. ఆటోమేటిక్గా ఒక హోమ్ మీటింగ్లో మన అప్లైనర్ వచ్చి మన టీంలో వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం దగ్గరే కూర్చొని విన్నప్పుడు అక్కడ క్లాస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, అక్కడ బిహేవ్ చేసేది ఎలా ఉంది, ఓవరాల్గా మనం అంతా ఐడెంటిఫై చేసినప్పుడు నెక్స్ట్ మీటింగ్ మనమే హ్యాండిల్ చేసుకోగలుగుతాం. ఆ విధంగా మనం ఇప్పుడు చూస్తాము, నేర్చుకుంటాం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు డిఫరెంట్గా డౌట్స్ అడుగుతారు. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఎలా ఆన్సర్ చేయాలి, ఏం డౌట్స్ అడుగుతున్నారు అని అవన్నీ కూడా అప్లైనర్ అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం అన్నీ నేర్చుకోగలుగుతాం. ఈ విధంగా ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు ప్రతిదీ మనం నేర్చుకోగలగాలి. ప్రైమరీ ఫాలో అప్ అంటే ఏంటి? మీటింగ్ అయిన తర్వాత అక్కడ ఇమీడియట్గా ఒక హోమ్ మీటింగ్ అనుకున్నాం, ఒక 5-6 మంది వ్యక్తులు వచ్చారు. అక్కడ కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, కొంతమంది ఇంతకుముందు డబ్బులు కట్టి మోసపోయి ఉండొచ్చు, అసలు ప్రోడక్ట్ బేస్ మీద కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇలా డిఫరెంట్గా మెంటాలిటీని బట్టి మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉంటారు. అక్కడ ప్రైమరీ ఫాలోఅప్లో భాగంగా అక్కడ ఉన్న వాళ్ళ డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసి చెప్పినప్పుడు మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మన టీంలో వాళ్ళు కూడా అవన్నీ వింటారు. అప్పుడు మనం అక్కడ మనల్ని చూసి మన టీం మెంబర్స్ నేర్చుకుంటారు, ఎలా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి అని. నెక్స్ట్ టైం ఆ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఆ విధంగా మనం ప్రైమరీ ఫాలోఅప్ ఎలా చేయాలో నేర్పించాలి. ప్రజెంటేషన్ చెప్పి వచ్చేసామా నెక్స్ట్ 0 రిజల్ట్. ప్రజెంటేషన్ చెప్పిన తర్వాత ఇనిషియల్గా ప్రైమరీ ఫాలోఅప్ అనేది అవ్వాలి. మీటింగ్ అయిన వెంటనే అక్కడున్న వాళ్ళకి వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నారా, లేదంటే ఓకేనా, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారా, అదంతా మనం వాళ్ళ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అబ్జర్వ్ చేసినప్పుడు మనకు అదంతా కూడా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏమన్నా ఇనిషియల్గా డౌట్స్ ఉన్నా మనం క్లియర్ చేయాలి. మనం క్లియర్ చేసినప్పుడు అక్కడున్న వ్యక్తి కూడా విని కంప్లీట్గా తెలుసుకోవడం జరుగుతుంది మన టీం మెంబర్స్ అనేది. నెక్స్ట్ అలాంటి డౌట్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు వాళ్ళే క్లియర్ చేసుకోగలుగుతారు. అలానే నెక్స్ట్ సెకండరీ ఫాలోఅప్, అక్కడున్న వాళ్ళకి బిజినెస్ ప్లాన్ విన్న వాళ్ళకి మనం డౌట్స్ క్లియర్ చేసాం, కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ లేకుండా నేను బిజినెస్ ప్లాన్ విన్నాను, ఇంటికి పోయి చెప్తాను బిజినెస్ చాలా బాగుంది, డబ్బులు కట్టేదేం లేదు, ప్రోడక్ట్లు వాడుకోవాలంటే ఆ ఏం ప్రోడక్ట్లలో ఏమోలే ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయిలే అనగానే మన ఇంట్లో మన హస్బెండే చెప్పలేదు, ఓకే అనలేదులే అని మనం ఆగిపోతాం. కంప్లీట్గా మనకు దీని గురించి అవగాహన లేదు. కాబట్టి నెక్స్ట్ ఒకవేళ హస్బెండ్స్ విని బాగుంది అని ప్రోడక్ట్స్ తెచ్చినా ఇంట్లో వైఫ్లు వాడరు. ఇలా రిజెక్షన్స్ అనేవి మన ఇంట్లోనే ఫస్ట్ వస్తుంటాయి. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి విన్నారు, చుట్టుపక్కల తెలిసిన ఇంట్లో అమ్మ నాన్నలకు కానీ అత్తమామలకి అన్నదమ్ములకి మన అనుకున్న వాళ్ళకి చెప్పాము, బెస్ట్ అనుకున్న వాళ్ళకి, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు మనం ఇంకా నెక్స్ట్ బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నమాట. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ అక్కడ ఇన్స్టెంట్గా బిజినెస్ ప్లాన్ చెప్పాము, ప్రైమరీ ఫాలోఅప్ చేసాము. నెక్స్ట్ ఒక 1 or 2 days మనం టైం ఇచ్చి నెక్స్ట్ సెకండరీ ఫాలోఅప్ అనేది చేయాలి. బిజినెస్ ప్లాన్ విన్నారు, అక్కడ అందరూ ఓకే అనుకున్నారు, కానీ ఇంకా వాళ్ళు కాల్ చేశారా, రిటర్న్ కాల్ ఏమైంది, ఐడీస్ వేసుకున్నారా అని మనం అక్కడ బిజినెస్ ప్లాన్ చెప్పిన వాళ్ళము మన బాధ్యత అయిపోయిందని వదిలేయకూడదు. సెకండరీ ఫాలోఅప్ అనేది మన కింద ఉన్న వాళ్ళకి మనం ఎలా చేయాలో నేర్పించాలి. చెప్పాం కదా ఏమైంది అని ఫాలోఅప్ చేయమన్నప్పుడు పలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వద్దన్నారో, వాళ్ళ వైఫ్ వద్దనిందనో, లేకుంటే వాళ్ళ ఎవరో వద్దన్నారంట రిలేటివ్స్ అని ఏదైనా డౌట్ఫుల్గా చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి టైం తీసుకొని మనం మాట్లాడగలగాలి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పేది అబద్ధం కాదు, ఫేక్ కాదు, అలానే మనం మోసం చేయట్లేదు, లేనిది కల్పించి చెప్పట్లేదు. ఫస్ట్ చెప్పేవన్నీ రియాలిటీగా చెప్తున్నాం, కానీ వాళ్ళు కన్వే చేసే విధానం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారే వినుంటారు కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేసుకోలేరు.
అలాంటి టైంలో మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి మనం మాట్లాడి వాళ్ళ డౌట్స్ అనేది క్లియర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ విధంగా సెకండరీ ఫాలోఅప్ అనేది జరగాలి. అది కూడా ఇవన్నీ డూప్లికేషన్లో భాగంగా. ఇప్పుడు మనకి తెలుసు ఇవన్నీ ఎలా చేయాలో. మనం ఇవన్నీ కూడా మన టీం మెంబర్స్లో ఉన్న వాళ్ళకి, మనకి డైరెక్ట్గా 6 legs ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేర్పించగలగాలి. నేర్పించగలిగినప్పుడే వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి నేర్పిస్తారు. ఆటోమేటిక్గా టీం డూప్లికేషన్ జరుగుతుంది, సక్సెస్ అవ్వడం జరుగుతుంది అనమాట. విజన్ క్లియర్ చేసుకోవడం వల్ల వర్క్ చేయడానికి ముందుకు వస్తారు. డ్రీమ్ బిల్డ్ చేసుకోవడం వల్ల ఇంకా స్ట్రాంగ్గా వర్క్ చేస్తారు. వర్క్ చేయాలని డిసైడ్ అవ్వడం వల్ల డ్రీమ్ అనేది బిల్డ్ అయింది, డిసైడ్ అయ్యి వర్క్ చేయాలనుకున్నాం, ఆటోమేటిక్గా లిస్ట్ రాస్తాం, ఎందుకంటే వర్క్ చేయాలి కాబట్టి. ఇన్విటేషన్స్ ఇస్తాము. ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు ప్రజెంటేషను మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ ఇవ్వమని మన టీంలో వాళ్ళకి మనం ఒక జూమ్ మీటింగ్స్ క్లాస్ చెప్పమని కానీ, లైవ్ మీటింగ్లో ప్రజెంటేషన్ చెప్పమని కానీ చెప్పినప్పుడు కొంతమంది రిజెక్ట్ చేస్తుంటారు. నేను చెప్పను, నా వల్ల కాదు అని చెప్పి. కానీ ఆ ప్రజెంటేషన్ చెప్పడం వల్ల నేము ఫ్రేమ్ ఎవరికి వస్తుంది, రికగ్నిషన్ ఎవరికి వస్తుంది, మన టీంలో వాళ్ళ దగ్గర ఐడెంటిఫికేషన్ ఎవరికి వస్తుంది, ఎవరైతే వచ్చిన అవకాశాన్ని. ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు కూడా జూమ్ మీటింగ్లో అవకాశం రాగానే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి చెప్తున్నారు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఇప్పుడు నాకు అవకాశం సద్వినియోగం చేసుకుంటే నెక్స్ట్ ఇంకా మంచి అవకాశం ఇస్తారు అని. అలా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జూమ్ మీటింగ్స్లో క్లాస్ చెప్పడానికి వచ్చిన అవకాశాన్ని, లేదంటే ఒక లైవ్లో బిజినెస్ ప్లాన్ చెప్పే అవకాశం కానీ ఏదైనా మనకు వచ్చినప్పుడు దాన్ని మనం సాధ్యమైనంత వరకు నేర్చుకొని చెప్పగలగాలి. ఒకవేళ చెప్పలేను అనుకున్నప్పుడు మనం అప్పుడైనా సపోర్ట్ తీసుకోవచ్చు, ఎలా చెప్పాలి ఏంటి అని నేర్చుకోవడానికి. కానీ చెప్పడానికి మనమంటూ ప్రయత్నం చేసినప్పుడు మనకి టీంలో రికగ్నిషన్ వస్తుంది. ఫస్ట్ మా మేడం క్లాస్ చెప్తుంది, మా సార్ క్లాస్ చెప్తున్నారు, ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా ముందుండి నడిపించగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ మన టీం మెంబర్స్లో వస్తుంది. ఒక నేము ఫ్రేము, మనం చెప్పిన మాట మన టీంలో వాళ్ళు వినడం, ఇవన్నీ కూడా బెనిఫిట్లు. ఒక ప్రజెంటేషన్ చెప్పడం వల్ల ఒక లీడర్గా మనకు వచ్చే ఐడెంటిఫికేషను. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రజెంటేషన్ చెప్పడానికి ముందుకు రావాలి ధైర్యంగా. అలా వచ్చినప్పుడే మన టీంలో మనకు సక్సెస్ రావడం జరుగుతుంది. మన టీంలో వాళ్ళు మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చి, రికగ్నిషన్ ఇచ్చి, మనం చెప్పిన మాటని విని ఫస్ట్ వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రైమరీ ఫాలోఅప్ ఎలా చేయాలో నేర్పించాలి, సెకండరీ ఫాలోఅప్. ఈ 7 steps అనేది మన డూప్లికేషన్లో భాగంగా మనం సిస్టమ్ ఫాలో అవుతూ చేసినప్పుడు మన బిజినెస్లో మనం ప్రతి ఒక్కరము ఏదైతే సక్సెస్ అనుకున్నామో ఆ సక్సెస్ అందరం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక మనల్ని నమ్మి వచ్చిన మన టీంలో జాయిన్ అయిన మన టీం సభ్యులందరికీ మనం ఇవన్నీ నేర్పించి వారిని ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డూప్లికేషన్ అన్నాము. డూప్లికేషన్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్లు ఉంటాయో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మన టీంలో వాళ్ళకి ఈ పాయింట్స్ అన్నీ నేర్పించామనుకో, రేపు మనం లేకుండానే మన టీం మెంబర్స్ హ్యాపీగా వర్క్ చేసుకోగలరు. ఈరోజు అప్పుడైనా సపోర్ట్ లేదే అని ఒక్కరూ ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ చెప్పడం నేర్చుకున్నారు, ఇన్విటేషన్ లిస్ట్, ఒక డ్రీమ్ బిల్డింగ్, విజన్ క్లియర్, నెక్స్ట్ ప్రైమరీ ఫాలోఅప్ ఎలానో, సెకండరీ ఫాలోఅప్ ఎలానో, ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు మనకి ఇంకా అప్లైన సపోర్ట్ అవసరం లేదు. మనం ఎక్కడున్నా వర్క్ చేసుకోగలం. ఈరోజు అప్లైనర్ ఒక్కరే ఉంటారు, టీం మెంబర్స్ 100లో ఉంటారు. కాబట్టి ఒక అప్లైనర్ అంతమందికి సపోర్ట్ చేయాలంటే కష్టం. కానీ ఈరోజు మనకి జూమ్ మీటింగ్స్ అందుకోసమే మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఒక్క ట్రైనర్ క్లాస్ చెప్తే ఒక 300 మంది 500 మంది వరకు కూడా వినే అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా ఈ విధంగా నాలెడ్జ్ నేర్చుకొని డూప్లికేషన్ చేసుకోగలిగితే రేపటి రోజున మనం ఎవ్వరం కూడా ఈరోజు మన సిస్టంలో ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా మన టీంకి మనం నేర్పించగలిగితే మనం సక్సెస్ అయినట్లు. నేర్పించలేకపోతే మనం ఆ రోజే ఫెయిల్ అయినట్లు. మనల్ని నమ్మి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర మన మాట మనం నిలబెట్టుకోలేం. స్టార్టింగ్లో వాళ్ళకి తెలీదు వీటి ఇంపార్టెన్స్, కానీ మనం దగ్గరుండి తెలియచెప్పినప్పుడు మనల్ని వాళ్ళు ఒక సక్సెస్ తీసుకున్నప్పుడు ఒక అప్లైనర్గా మనకి ఎంత విలువిస్తారు. పలానా వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు, పలానా వాళ్ళు నాకు వెస్టేజ్ పరిచయం చేశారు, పలానా వాళ్ళ వల్లే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని మనకి ఒక స్టేజ్ మీద కానీ నలుగురిలో మన గురించి కానీ గొప్పగా చెప్పుకున్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ మనకి రావాలంటే ఫస్ట్ మనం నేర్చుకొని మన టీం మెంబర్స్ని మనలాగా తయారు చేసుకోవాలి. ఒక 6 మందిని డైరెక్ట్గా అనుకొని ఆ 6 మందిని మనం కరెక్ట్ వేలో ఈ సిస్టమ్ డూప్లికేషన్ మనం కరెక్ట్గా చేస్తే ఆ కింద ఉన్న 6 మందిని ఎవరికి వాళ్ళుగా 6 మంది చేసుకోవడానికి మనం సపోర్ట్ ఇవ్వగలగాలి. నెక్స్ట్
ఈ విధంగా మన కింద ఉన్న 6 మందికి మనం కరెక్ట్గా అన్నీ నేర్పించాం. ఇంకా వాళ్ళ కిందకెళ్ళి మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సిస్టమ్ని కరెక్ట్గా ఫాలో అయ్యి మన కింద ఉన్న 6 వ్యక్తుల్ని మనలాగా తయారు చేసుకున్నాం. ఇంకా మనం వాళ్ళ కిందకెళ్ళి చేయాల్సిన పని లేదు కదా, ఎవరి కింద వాళ్ళు ఆటోమేటిక్గా వర్క్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ డూప్లికేషన్ అంతా కూడా మన కింద ఉన్న 6 లెగ్స్ని, డైరెక్ట్ లెగ్స్ని మనం జూమ్ మీటింగ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకపోతే మనం వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ చెప్పి చేయగలిగితే ఆటోమేటిక్గా మన టీంలో డూప్లికేషన్ జరుగుతుంది, సక్సెస్ వస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఈరోజు మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మనం బాధ్యతాయుతంగా నడుచుకుంటూ అప్లైన చెప్పిన ప్రతి విషయాన్ని నేర్చుకొని మనం నేర్చుకున్న విషయాన్ని మన టీంకి డూప్లికేషన్ చేస్తూ ప్రతి ఒక్కరము సద్వినియోగం చేసుకొని వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరం సక్సెస్ తీసుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.